నైట్ నెక్స్ట్ చిల్లర కథనాలకు భయపడం. నైని బొగ్గు గని రవాణా టెండర్లో అవకతవకలంటూ ఓ పేపర్లో కట్టు కదా. ఎవరి ప్రయోజనం కోసం దేనికి ఆశపడి ఆరోపణలు వచ్చిన వెంటనే టెండర్ల రద్దుకు ఆదేశాలు. సింగరేణి టెండర్ల షరతులో మంత్రులకు ఎలాంటి పాత్ర ఉండదు. దోపిడీదారుల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు రాజకీయాల్లోకి వచ్చా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నారు. సింగరేణి సంస్థకు దక్కిన ఒడిశాలోని నైని బొగ్గు గని నుంచి రవాణా టెండర్లపై ఆరోపణలు రావడంతో వాటిని రద్దు చేయాలని అధికారులను ఆదేశించానని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. టెండర్ల విషయంలో అవకతవకలంటూ ఓ పేపర్లో కట్టుకథలు రాశారని, ఎవరి ప్రయోజనాల కోసం ఇలా చేశారని ప్రశ్నించారు. ఇలాంటి చిల్లర కథనాలతో భయపెట్టాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సో ఇదేమైందంటే చుట్టూ తిరిగి బట్టి విక్రమార్క గారి మెడకు చుట్టుకునే, ఎందుకంటే మన సారు పాపము ఏది మన కింది వర్గాల బిడ్డ కాబట్టి ఈయన తిరుగుతుంది ఇక ఏదన్నా ఉంటే. విషయం ఏంటంటే ఫస్ట్ ఒక నెల కింద రాజు న్యూస్ లో సచివాలయంలో షాడో సీఎం అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఓకే, అవు అది రాజు న్యూస్ లో వచ్చింది. ఫస్ట్ రాజ్ న్యూస్ లో వచ్చింది. తర్వాత ఏం చేసిరు, వీళ్ళంతా ఫోన్ చేసి యాజమాన్యానికి ఫోన్ చేసి ఆ వీడియో ప్రైవేట్ లో పెట్టించారు. ఓకే, ఆ వీడియో ప్రైవేట్ లోకి వెళ్ళిపోయింది. సరిగ్గా 15 రోజులకి ఎన్టీవీలో నల్గొండలో మంత్రి ఇద్దరు ఐఏఎస్ బదిలీలో కీలక పాత్ర పోషించుండు, వారితోని చుప్కి ఉందని చెప్పేసి ఒక వార్త ఎన్టీఓలో వేసిరు. ఎన్టీఓలో వేసిన తర్వాత ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏం చెప్పిందంటే కన్నీటి పర్యంతం అయ్యిండు. కోమటిరెడ్డి గారు కన్నీటి పర్యంతం అవ్వడంతో కోమటిరెడ్డి గారికి చాలా సానుభూతి పెరిగి ఐఏఎస్లు జేఎస్ రంజన్ గారు ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది. కేసు పెడితే ఐఏఎస్ఎల్ ఆఫీసర్లంతా కేసు పెడితే దానికి ఒక సిట్ కమిటీ ఏర్పాటు చేసిరు. సిట్ కమిటీ నిజ నిర్ధారణ కోసం అని చెప్పేసి ఎన్టీవీ జర్నలిస్టులని తర్వాత వారి ఆఫీస్ లో సోదాలు జరిపి వాళ్ళని విచారిస్తున్నది. సో ఇదంతా జరుగుతున్న కార్యక్రమంలో రేవంత్ రెడ్డికి తెలియదు, ఇదంతా తెలియదు అని చెప్పేసి ఎవరు అంటున్నారు, ఏబిఎన్ ఆయనే మాట్లాడాలి. రాధాకృష్ణ ఏమంటున్నాడు అంటే నైని బొగ్గు గనుల్లో ఒడిశాలో ఉంటది, నైని బొగ్గు గనులు ఒడిశాలో ఉంటది. ఈ టెండర్లు దక్కించుకోనికి ఎన్టీవీ చౌదరి గారు తర్వాత డిప్యూటీ సీఎం వీళ్ళ కుటుంబ సభ్యులు బట్టి వీళ్ళ కుటుంబ సభ్యులు తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి కాదు ఇంకొక ఆయన శశి కంపెనీయో ఏదో కంపెనీ ఉన్నది. వీళ్ళు ముగ్గురు కలిపి ఈ టెండర్లు వేసిరంట. ఇప్పుడు ఈ సింగరేణి ఎవరి చేతిలో ఉన్నది, డిప్యూటీ సీఎం చేతిలో ఉన్నది. సో దీన్ని విజిట్ చేసిన వాళ్ళకు వీళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు. సో ఈ నిబంధనల వెనుక ఇంత ముందుకు కోమటిరెడ్డి ఏం చేసిందంటే గతంలోనే కేసీఆర్ ప్రభుత్వం మీద కొట్లాడి ఆ టెండర్ ని రద్దు చేయించిండు. ఆ టెండర్ ని వాళ్ళ బ్రదర్ కి రావాలని చెప్పేసి ఫైట్ చేసిండు, ఢిల్లీ సుప్రీం కోర్టు దాకా వెళ్ళిండు. అయితే ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తుండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక ఇక్కడ బట్టి విక్రమార్క తర్వాత ఎన్టీవీ చౌదరి వీళ్ళిద్దరు ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది అని చెప్పేసి ఈ ఎన్టీవీ ముందుకొచ్చి ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద బురద జల్లే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ షాడో సీఎం అని రాసినటువంటి ఎటువంటి చర్యలు లేదు. రాజ్ న్యూస్ ఎవరిది తెలుసా? ఎవరిది? ఆ వర్గాలకు చెందిన బిడ్డలే. ఇవి కూడా అన్ని వర్గాలు. ఇప్పుడు ఈ చౌదరి గారిని ఏమైనా అరెస్ట్ చేసిరా? చేయలేదు. కాదు కదా. అంటే అందులో పనిచేసేటువంటి జర్నలిస్టుల మీద ఇప్పుడు ఈయనకు తెలియకుండా ఈ వార్త అయితే బయటికి రాదు కదా. మరి అసొంటప్పుడు గింతనన్నా. సో ఇది ఎవరు చెప్తున్నారు అంటే ఇదంతా సిట్ కమిటీ ఏర్పాటు చేసిరు. పాపం దీన్ని ఎంత జాగ్రత్తగా రాసుకొచ్చిరంటే ఇలా ముఖ్యమంత్రి గారికి ప్రమేయమే లేదు. ముఖ్యమంత్రి గారిని బదనాం చేయకుండా ఓన్లీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మొత్తం తప్పు చేసిండు. మొత్తం ఇదంతా అవినీతికి పాల్పడ్డే ఈ నైని బొగ్గు గనుల గురించే ఈ కథనాన్ని వెలువరిచిన దాంట్లో ఎన్టీవీలో బట్టి విక్రమార్క గారి హస్తం ఉంది ఎవరు ఆర్కే గారు చెప్పగానే చెప్పారు. ఇంకా దీంట్లో ఏం చేసిరంటే ఇంకో మహిళా ఐఏఎస్ నిద్ర మాత్రలు కూడా మింగింది. సో అని చెప్పేసి రాసుకొచ్చిండు. మరి ఇప్పుడు దీని మీద ఇప్పుడు ఎవరు మొన్న ఈయన పోయి మేము గుంజుకొస్తాం పట్టుకొస్తాం అని చెప్పేసి చెప్పిండు కదా సిపి సజ్జనారే ఏం చర్యలు తీసుకుంటాడు. ఇప్పుడు ఈయన ఉన్నది ఉన్నట్టు ఈయనకి ఎట్లా తెలుసు, ఈయనకు ఏ మహిళా ఆఫీసరు నిద్ర మాత్రలు మింగిందని చెప్పేసి ఎట్లా బయట పెట్టిండు, ఈయన దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? వాస్తవానికి ఏంటంటే నిజంగా ఇక్కడ గమనించాల్సింది కూడా
సజ్జనార్ గారు ఎవరి కోసం పనిచేస్తున్నారు అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పసిపోరని అడిగినా చెప్తారు. ఎందుకంటే ఆయన చేసినటువంటి దిశ ఎన్కౌంటర్లు కావచ్చు, అవి కావచ్చు, ఇవి కావచ్చు, ఏ పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళకన్నా న్యాయం జరిగిందా? జరిగిందా? లేదు కదా. ఆయన చేసింది అప్పటికప్పుడు ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళ బిడ్డలకు అన్యాయం జరిగితే మాత్రమే స్పందించండి తప్పితే ఎక్కడనన్నా పేదోడికి అన్యాయం జరిగితే ఓ ఎన్కౌంటరో లేకపోతే ఇంకో చేసిన కార్యక్రమం ఏమైనా చేసిండా? సార్ అందుకోసమే ఆర్టీసీలకు తీసుకురు, ఆర్టీసీ కాడికించి ఇది వద్దు, ఇది మళ్ళీ నువ్వు ఆడ చేసినావు అవన్నీ కార్యక్రమాలు మా దగ్గర కూడా చేయాలని ఇటు పట్టుకొచ్చిరు అన్నట్టు. అది ముచ్చట. మళ్ళీ సిబిన్ చేసి గట్ల విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.